తెలంగాణ నయగార బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలోని బొగత జలపాతం ఉప్పొంగింది. భారీగా నీరు కురుస్తుండటంతో జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు బార్లు తీరుతున్నారు. ప్రకృతి అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అడవి ప్రాంతంలోని కొండ కోనల నుంచి నీళ్లు జలవారుతున్నాయి. 50 అడుగుల ఎత్తుతో జలపాతం పరవళ్లు తొక్కుతోంది. కొంతకాలం క్రితం వరకు నీళ్లు లేక వెలవెలబోయిన జలపాతంలోకి వరద నీరు చేరడంతో ఆకట్టుకుంటోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో బొగత జలపాతం దగ్గర అత్యంత ప్రమాదకరంగా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదాలు పొంచి ఉండటంతో జలపాతాలలోకి సందర్శకులు ఎవరిని అనుమతించడం లేదు. ములుగు జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అనేక వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా బొగత జలపాతాలకు జలకళ సంతరించుకుంది. జలపాతం దగ్గర వరద అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది. అయితే బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. సందర్శనకు వచ్చిన పర్యాటకులను అధికారులను వెనక్కి పంపిస్తున్నారు. ప్రమాదాల నివారణ కోసం అనుమతులు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. పర్యాటకులు బొగత సందర్శనకు రావద్దని సూచించారు. ప్రమాదం జరిగే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ జలపాతం దగ్గరకు వెళ్లొద్దని సూచించారు. ఎగువన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో బొగత జలపాతాలకు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో జలపాతానికి మరింత వరద పోటెత్తే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. వరద పోటెత్తడం వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇక బొగత జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పుడిప్పుడే పర్యాటకులు జలపాత సందర్శనకు వస్తుండటంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. అయితే ఈ ప్రాంతంలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండటం